బీఆర్ఎస్ పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ బరి తెగించి ముందుకు పోతోందన్నారు ఆది శ్రీనివాస్. ప్రెస్ మీట్లో అధికారుల పట్ల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో జిల్లా కలెక్టర్ మీద అనేక ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కలెక్టర్పై ఎలాంటి కేసు లేదని తాను మీడియాలో చూసినట్టు చెప్పారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. లేని కేసులతో అవమానపరిచినందుకు కేటీఆర్ క్షమాపణ చెప్పాల్సిందే అన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ అసత్య ప్రచారాలు మానుకోవాలన్నారు. సిరిసిల్ల బీఆర్ఎస్ భవన్ కబ్జా గురైన ప్రాంతం నుంచే ఐఏఎస్ అధికారులు పట్టుకొని అనరాని మాటలు అంటూ సన్నాసని పదం వాడిన రోజే మేము తీవ్రంగా తప్పుపట్టినాం. ఐఏఎస్ ఆఫీసర్లకు కలంకం తెచ్చే విధంగా ఉన్న పదాలు ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేసింది. కలెక్టర్ గారు నాపై ఎలాంటి కేసులు వెళ్తున్నప్పుడు ఈరోజు కేసు ఉందని ఎక్కడికి తీసుకొచ్చి పెట్టిరని అడుగుతుంది. దానికి జవాబు ఇవ్వాల్సిన బాధ్యత కేటీఆర్ మీకు లేదని అడుగుతుంది. ఆ అంశం చర్చకే లేనప్పుడు ఏ విధంగా అతని పైన సోషల్ మీడియాలో నిందారోపణలు చేస్తూ తన వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని చిత్రీకరిస్తూ ఐఏఎస్ అధికారిని అవమానపరిచి